నువ్వు జనాభా లెక్కల కోసం వచ్చావా? నా పేరు చలపతి. చిన్న ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాను. మరి ఈ అబ్బాయి ఎవరు సార్? ఎక్కడో దొరికితే అద్దెకి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్వాతి నెక్లెస్ చూపిస్తూ, ఇది నీ రూమ్ ముందే పడి ఉంది. నాకు తెలిసి ఐశ్వర్య అక్క తన నెక్లెస్ తీసుకెళ్తుండగా ఈ నెక్లెస్ పడిపోయి ఉంటుంది అని చెప్పడంతో, నా రూమ్ ముందు దొరికిందా అంటూ రేఖ షాక్ అవుతూ ఉంటుంది. మేడం, మీరేదో ఫ్యామిలీ డిస్కషన్లో ఉన్నట్టున్నారు, మేము వస్తాం మేడం అంటూ రాజ్ వెళ్ళబోతూ ఉంటే, ఆగు, నీతో మాట్లాడాలి అని రేఖ అంటుంది. నాతోనా? ఏం మాట్లాడాలి మేడం అని రాజు అంటూ ఉంటే, ఇప్పుడు అపర్ణ కనుక వీడిని చూస్తే రాజ్ అని గోల చేస్తుంది. వీడి గురించి పూర్తిగా తెలుసుకునేంతవరకు అపర్ణ వీడిని చూడడానికి వీల్లేదు అనుకుంటూ, భూషణ్ అర్జెంటుగా రాజుని రూమ్లోకి తీసుకెళ్ళు, ఎందుకో తర్వాత చెప్తాను అని భూషణ్కి చెప్పడంతో ఇంకా అపర్ణ బయటకు వస్తూ ఉంటే భూషణ్ బయటికి రానివ్వకుండా రూమ్లోకి పద అంటూ రూమ్లోకి పంపించేసి డోర్ వేసేస్తాడు. నాతో ఏదో మాట్లాడాలన్నారు, ఏంటది అని రాజు అడుగుతూ ఉంటే, నువ్వు బస్తీలో ఉంటానన్నావు కదా, ఎక్కడ అని రేఖ అడుగుతూ ఉంటుంది. బస్తీలోనే మేడం, ఈ పక్కనే ఉన్న బస్తీలో అని రాజు కోప్పడుతూ ఉంటాడు. ఎవరితో ఉంటున్నావు అని రేఖ అడుగుతూ ఉంటే, ఎవరైనా ఎవరితో ఉంటారు? అమ్మ నాన్నలతో ఉంటారు. అలాగే నేను కూడా మా అమ్మ నాన్నలతో ఉన్నాను. మేడం, మీకు కన్ఫ్యూజన్లో చిప్పుపోయినట్టుంది. మీ కన్ఫ్యూజన్ని మీరు క్లియర్ చేసుకోండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా అర్థమైందా ఆంటీ, ఈ తప్పు ఎవరు చేశారో అంటూ ఇందు లోపలికి వెళ్ళిపోతుంది. ఆంటీ, సారీ ఆంటీ అని ఐషు అంటూ ఉంటే ఇంకా రేఖ ఐషు చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వు తప్పు చేసి నన్ను తలదించుకునేలా చేశావు, నా పెంపకాన్ని అవమానించేలా చేశావు, ఎంత గొప్ప లైఫ్ ఇచ్చినా కుక్క తొక్క వంకరా అని నిరూపించుకున్నావు, ఎంతైనా మీ నాన్న రక్తమే కదా నీలో ఉండేది అని రేఖ అంటుంది. ఆంటీ అంటూ ఐసు కోపడుతూ ఉంటే, వాడు అంతే, ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇలాంటి చెత్త పనులు చేస్తూనే ఉండేవాడు. మా అన్నయ్యకు ఏమాత్రం తీసిపోవని ఈరోజు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అంటూ రేఖ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎందుకలా బయటకు వస్తున్నారు, మాకు చెప్పి రావాలి కదా అని భూషణ్ అంటూ ఉంటే, ఏమైంది భూషణ్ అని అపర్ణ అడుగుతుంది. ఇంకోసారి చెప్పకుండా బయటకు వచ్చారో ఇద్దరికి మర్యాద ఉండదు, మీరు జాగ్రత్తగా ఉన్నంత వరకే ఇక్కడ మీరు సంతోషంగా ఉంటారు, సరేనా అంటూ భూషణ్ బెదిరించి బయటకు వెళ్ళిపోతాడు. ఏమైంది అపర్ణ, వాడు ఎందుకలా అంటున్నాడు అని సుభాష్ అంటూ ఉంటే, ఏమోనండి నాకు తెలీదు. ఇందు, ఏం జరిగింది, ఎందుకంత హడావిడిగా ఉంది అని అపర్ణ అడుగుతుంది. ఇప్పుడు జరిగిందంతా నాన్నమ్మకి తాతయ్యకి చెప్తే అనవసరంగా టెన్షన్ పడతారు, చెప్పకపోవడమేం బెటర్ అనుకుంటూ ఇందు, ఏం లేదు నాన్నమ్మ, ఎప్పుడు ఉండేదే కదా, లైట్ తీసుకోండి అంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు భ్రమరాంబ స్వాతిని రూమ్లోకి లాక్కొస్తూ ఉంటే, వదిలమ్మ, నేను ఆవునా గేదెనా అలా లాక్కొస్తున్నావు, నేనేం చేశాను అని స్వాతి అంటూ ఉంటే, ఆ నెక్లెస్ని రేఖ కిందికి ఇచ్చావే అని భ్రమరాంబ అడుగుతుంది. అది ఆంటీయే కదా, అందుకే తనకి ఇచ్చాను, చెప్పాను కదమ్మా రేఖ ఆంటీ రూమ్ దగ్గర అని చెప్పి, అసలు నిజమేంటి అని స్వాతి అంటూ ఉంటుంది. అది అని భ్రమరాంబ తడబడుతూ ఉంటే, చెప్పమ్మా మరి నిజమేంటి అని స్వాతి అడుగుతుంది. చెప్పలేదు, చెప్తే దొరికిపోతుంది కదా అని శేషు అంటూ ఉంటే, ఎవరికి అని స్వాతి అంటుంది. శేషు, నువ్వు నోరు మూస్తావా, అయినా నువ్వేంటి దొరికితే అలా నేరుగా ఇచ్చేస్తావా, ఏదైనా ఉంటే ముందు పెద్దదాన్ని నాకు కదా చెప్పాలి అని భ్రమరాంబ అంటుంది. ఆ నెక్లెస్ నీదైతే నీకే చెప్పేదాన్నమ్మా, కానీ అది నీది కాదు కదా, నీది కాదు నాది కాదు కాబట్టి అని స్వాతి అంటూ ఉంటే, తేలుకుట్టిన దొంగలా ఉండిపోవాలంటావు అంతే కదమ్మా అని శేషు అంటాడు. కరెక్ట్గా చెప్పావు నాన్న అంటూ స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని ఇందాక గదిలో పెట్టడం ఇది తప్పకుండా చూసే ఉంటుంది శేషు, నేనేం చేసినా దానికోసమే కదా చేస్తాను అని భ్రమరాంబ అంటుంది. అవునులే, అది కూడా అంతే, ఏం చేసినా ఇందుకోసమే చేస్తుంది అని శేషు అంటూ ఉంటే, అంతా నా తెలరాత అని భ్రమరాంబ అంటుంది. భ్రమ, నువ్వొకటి అబ్జర్వ్ చేసావా, మళ్ళీ నీకు ఒట్టి చేతులే మిగిలే అని శేషు అంటాడు. మరోవైపు వెంకీ నందు దగ్గరకు వచ్చి, మూవీ టికెట్స్ దొరికాయా అని అడుగుతూ ఉంటే, దొరికాయి అని నందు టికెట్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నందు, అయినా ఎంత లేట్ ఏంటి అని వెంకీ అడుగుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే
అంత సులువు అనుకుంటున్నావా? ఎంతో కష్టపడి టికెట్స్ తీసుకొస్తే లేట్ అంటావా? నీ లవ్ సంగతి ఏంటో కానీ నీకు హెల్ప్ చేసి చేసి నా పని అయిపోయేలా ఉంది. బాక్సింగ్ పేరుతో తొక్కుడు బిళ్ళ ఆడించేలా ఉన్నావు అని నందు అంటుంది. లేదు నందు, ఈ విషయంలో నువ్వు తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు అని వెంకీ అంటూ ఉంటే, సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను బొట్టులో పడేయాలని చూడొద్దు. నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా అని నందు అడుగుతుంది. అదిగో అక్కడ కనిపిస్తుందే, ఆ బిల్డింగే నా రోజా ఇల్లు. ఇప్పుడు నేను వెళ్ళి టికెట్స్ చూపించాను అనుకో, పవర్ స్టార్ సినిమా ఫస్ట్ రోజే టికెట్స్ తీసుకొచ్చావంటూ ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్తాం, పక్క సీట్లలో కూర్చొని అని నా వెంకీ అంటూ ఉంటే, పాప్కార్న్ తింటారు అంతేనా? ఆలు లేదు చూలు లేదు అని పేరు ఫిక్స్ చేశారన్నట్టు అప్పుడే నువ్వు సినిమా హాల్లో పాప్కార్న్ దాకా వెళ్ళిపోయావా? ముందు నువ్వు వెళ్ళి సినిమాకి వస్తుందో రాదో కనుక్కో అని నందు అంటుంది. హలో మేడం, తనే టికెట్లు తీసుకురమ్మంది, అది కూడా పక్క సీట్లు ఉండేలా తీసుకురమ్మంది అని వెంకీ అంటూ ఉంటే, నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు. కానీ ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు వాయించక తప్పదు కదా. ముందు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో, ఎక్కడి దాకా ఉందో నాకు తెలియాలి. అప్పుడే నేను నీ లవ్కి హెల్ప్ చేయగలను. తను వచ్చాక నాకు ఫోన్ చేసి లైన్లో పెట్టు. మీ ఇద్దరి మాటలు విని ఏం చెయ్యాలో నేను డిసైడ్ అవుతానని నందు అంటుంది. మంచి ఐడియా, నేను ఇప్పుడే వెళ్తాను అంటూ వెంకీ నందుకి కాల్ చేసి లైన్లో పెడతాడు. నా రోజా వస్తుంది, నువ్వు లైన్లో ఉండు అంటూ వెంకీ రోజా రాగానే చూస్తూ ఉంటాడు. హాయ్ వెంకీ, టికెట్స్ తీసుకొచ్చావా అని రోజా అడుగుతూ ఉంటే, నువ్వు అడిగాక తీసుకురాకుండా ఎలా ఉంటాను? కొండ మీద కోతినే కాదు, బురదలో పందిని కూడా తీసుకొస్తాను, తీసుకో అంటూ వెంకీ టికెట్స్ ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ, ఈ మూవీకి ఎక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతానని అనుకున్నాను అని రోజా అంటూ ఉంటే, ఇలాంటి బకరాలు ఉండగా ఎలా మిస్ అవుతావమ్మా, నువ్వు ఎంజాయ్ చేయి అని నందు ఫోన్లో వింటూ ఉంటుంది. ఇది అసలు నాకు మ్యాటరే కాదు, చిటికేస్తే వచ్చిన టికెట్స్ అవి, ఇంకెవరికైనా కావాలంటే చెప్పు చిటికేస్తా అని వెంకీ అంటూ ఉంటే, రే ఆ టికెట్స్ కోసం ఎన్ని దెబ్బలు తిన్నానో నీకేం తెలుసురా, ఎక్కడికి రా, నీ తాట తీస్తానని నందు అనుకుంటూ ఉంటుంది. మరి నన్ను ఏ టైంకి రమ్మంటావు అని వెంకీ అడుగుతూ ఉంటే, నువ్వెందుకు, మేము వెళ్ళిపోతాంలే, మా కజిన్ నేను సినిమాకి వెళ్ళడానికి కష్టపడి టికెట్స్ తీసుకొచ్చావు, మళ్ళీ థియేటర్ వరకు నీ చేత డ్రాప్ చేయించుకొని ఇంకా నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, డోంట్ వర్రీ, మేము వెళ్తాంలే అంటూ రోజా వెంకీని హక్ చేసుకుంటుంది. ఇంకా వెంకీ షాక్ అవుతూ సంతోషపడుతూ ఉంటాడు. మా రిలేషన్ ఎక్కడి వరకు ఉందో చూసావా అని వెంకీ అంటూ ఉంటే, అడుక్కు తినేలా ఉంది. అది నీతో టికెట్లు తెప్పించుకొని వాడెవడితో సినిమాకి వెళ్తానంటే సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నా, నాకెందుకో ఇది మొత్తం తేడాగా కనిపిస్తుంది. నీ లవ్ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు కానీ లైట్ తీసుకో అని నందు అంటూ ఉంటే, నువ్వు అలా డిసప్పాయింట్గా మాట్లాడి నన్ను నా ప్రేమని అనుమానించొద్దు అని వెంకీ అంటాడు. అనుమానించట్లేదు అన్నా, నిజం చెప్తున్నాను, అది నిన్ను మోసం చేస్తుంది అని నందు అంటూ ఉంటే, అదిగో మళ్ళీ అదే అంటున్నావు, కజిన్తో సినిమాకి వెళ్ళినంత మాత్రాన మోసం చేసినట్టేనా? నేను మా అన్నయ్యతో కలిసి ఎన్నో సినిమాలకు వెళ్ళాను, నేనేమో నీ హెల్ప్ అడుగుతున్నాను, నువ్వేమో నా లవర్ని అనుమానిస్తున్నావు అని వెంకీ అంటూ ఉంటే, సర్లే ఏడవకు, ఇప్పుడేంటి, నీ ప్రేమకు హెల్ప్ చేయాలి అంతేగా, చేస్తాను, ఈసారి ఏదైనా రెస్టారెంట్కి పిలువు, తను నీకు ఇంప్రెస్ అయ్యేలా చేస్తాను, నీ ప్రేమను సక్సెస్ చేసి వీలైనంత త్వరగా నిన్ను వదిలించుకుంటాను అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు టికెట్స్ ఇస్తేనే హక్ చేసుకుందంటే రేపటి నుంచి ఇంకేమేమి ఇస్తుందో వెంకీ, యు ఆర్ సో లక్కీ అనుకుంటూ వెంకీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు స్వాతి, అక్క ఆకలి చంపేస్తుంది, అన్నం పెట్టవా అని కిచెన్లోకి వస్తుంది. అందరితో కలిసి తినవే అంటే నువ్వు వినవు కదా అని ఎందు అంటూ ఉంటే, ఆ బ్యాచ్తో మనకి పడదు లేక మనకంతా నీతోనే సెట్ అవుతుంది అని స్వాతి అంటూ ఉంటే, ఇప్పటికే నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావని పిన్ని తెగ బాధపడిపోతుంది, ఇక ఈ మాట విందంటే నీకు మందేదో పెట్టానని తెగ ఫీల్ అయిపోతుంది, ఎదుగు తిను హాయిగా అంటూ ఎందు వడ్డించి స్వాతికి ఇస్తుంది. ఇంకా స్వాతి ముద్దలు కలిపి ఎందుకు తినిపిస్తూ ఉంటే, స్వాతి నీకు ఆకలిస్తుందని చెప్పి నాకు పెడతావేంటే అని ఎందు అంటూ ఉంటే, నేను చెప్పింది నీ ఆకలి గురించి, ఇంట్లో అందరూ నువ్వు వండితే తినడం తప్ప నీ ఆకలి గురించి ఎవరూ పట్టించుకోరక్క, నువ్వు తిను అంటూ స్వాతి తినిపిస్తూ ఉంటుంది. నిన్ను ఒక పని చేసే మిషన్లా చూస్తున్నారు తప్ప నువ్వు కూడా మనిషివే అని చెప్పి
ఎప్పుడో మర్చిపోయారక్క వాళ్ళు. ఏంటక్క కారం ఎక్కువయిందా అని స్వాతి అడుగుతూ ఉంటే నందు గుర్తొచ్చిందే. అది కూడా మనతో పాటు ఉండుంటే మనం ముగ్గురం ఇలాగే ఉండిపోయే వాళ్ళం కదా అని ఇందు అంటుంది. అంతేలే, ఎంతైనా మీ చెల్లెలే కదా, నేను ఎప్పటికైనా పరాయిదాన్నే కదా అని స్వాతి ఫీల్ అవుతూ ఉంటే, ఏంటమ్మా నా స్వాతికి కోపం వచ్చిందా అని కావ్య ఇందు అంటూ ఉంటుంది. కాదమ్మా, తల మీద తాపం వచ్చింది, తీరుస్తావా? అయినా ఏం చేసినా మీ చెల్లికే చేస్తావు కదా, మాతో పనేముంది అని స్వాతి ఫీల్ అవుతూ ఉంటే, ఇంకా ఇందు తను నా తోడబట్టిన చెల్లెలే కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఆ దేవుడిచ్చిన చెల్లి స్వాతివి అంటూ స్వాతికి తినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నందు ఉన్నా నీ అంత సపోర్ట్ చేసేది కాదేమో స్వాతి. అమ్మని కూడా కాదని నా వైపు నిలబడ్డావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చెప్పు? జీవితాంతం నీకు తోడుగా నిలబడ్డం తప్ప అని ఎందు అంటూ ఉంటే, నీతో ఇదే ప్రాబ్లం అక్క. ప్రేమైనా కోపమైనా టన్నులు కొద్ది కుమ్మరించేస్తావు. మరీ ఇంత ఎమోషనల్ అంటే మన వల్ల కాదులే అని స్వాతి అంటుంది. అవునా, ఇదే మాట రేపు నీకు పెళ్ళయ్యాక కూడా చెప్పు, అప్పుడు వచ్చి నేను ఒప్పుకుంటాను అని ఎందు అంటూ ఉంటే, మనదెప్పుడు ఒకటే లైఫ్ అక్క. లైఫ్ని అలా సాఫీగా తీసుకెళ్ళిపోవాలి. అత్యాశలు లేవు, ఆనందంగా ఉన్నామా, ఏదో ఒకరోజు చచ్చిపోయామా అంతే అని స్వాతి అంటుంది. అందరూ నీలా ఆలోచిస్తే ఇక ప్రపంచంలో కన్నీళ్ళు అనేవే ఉండవే అని ఎందు అంటుంది. నా సంగతి సరే, కానీ ఇందాకటి నుంచి ఒక విషయం అర్థం కాక టెన్షన్తో చచ్చిపోతున్నానక్క. మా అమ్మ నెక్లెస్ దాచుకోవడం నేను చూశాను కాబట్టి దాన్ని బయట పెట్టాను. మరి ఐశ్వర్యకున్న నెక్లెస్ వారెవరికో దొరకడం ఏంటి? దొరికిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోకుండా ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోవడం ఏంటి? ఇది అస్సలు నమ్మబుద్ధి కావడం లేదక్క. ఈ రోజుల్లో కూడా అంత మంచి వాళ్ళు ఉన్నారంటావా అని స్వాతి అడుగుతూ ఉంటే, నీ మొహం, వాళ్ళు మంచి వాళ్ళేంటే పక్కా మోసగాళ్ళు. వాళ్ళు నాకు ముందే తెలుసు. వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేసిందే నేను అంటూ ఇందు జరిగింది చెప్తుంది. అయితే లక్కీ రాజుతో, రే మామ, ఇదంతా నీ వల్లే వచ్చింది. నెక్లెస్ కనిపించడం లేదని ఐశ్వర్యకి ఇద్దామంటే విన్నావా? ఎన్ని మాయమాటలు చెప్పావరా? చివరికి నేను ఇష్టపడ్డ అమ్మాయికి నా చేతులతోనే వెన్నుపోటు పొడిచేలా చేసావు. డబ్బులు వస్తే ఐశ్వర్యాన్ని ఇంకా బాగా ఇంప్రెస్ చేయొచ్చని నన్నే టెంప్ట్ చేసి ఇక్కడి వరకు పట్టుకొచ్చావు. కొంచెం ఉంటే పోలీసుల దగ్గర అడ్డంగా బుక్ చేసేవాడివి అని అంటూ ఉంటే, రే ఇవన్నీ నేను ఒక్కరినే చేసినట్టు పెద్ద కటింగ్ ఇస్తున్నావు. లక్కలు వస్తాయి అనగానే లవ్ని లెఫ్ట్ హ్యాండ్తో తన్నింది ఎవరా? నువ్వు కాదా? రే, దీనికి ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడిని వెతికి పట్టుకుందాం అని రాజు అంటే, అలాంటోడు ఎక్కడ దొరుకుతాడ్రా? ఒకవేళ దొరకకపోతే అని లక్కీ అంటూ ఉంటే, వచ్చిన డబ్బులకి అమ్మేద్దాం. నీకు అసలు డబ్బులే ఇవ్వండిరా, మొత్తం నేనే ఉంచుకుంటాను, పద అని రాజు అంటూ ఉంటే, ఒరే బాగో చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా అని లక్కీ అంటూ ఉంటే, ఏంటి లెక్కలు తేలడం లేదా అని ఇందు అంటూ ఉంటే, ఇందులో తేలడానికి ఏముంది, వచ్చిన దానిలో చెరో సగం పంచుకోవడమే అని రాజు చూసుకోకుండా చెప్పేస్తాడు. బాగానే పంచుకుంటున్నారుగా అని ఎందు అంటూ ఉంటే, దొంగతనంగా మా మధ్యలోకి వచ్చి మా మాటలన్నీ వింటున్నావా అని రాజు అంటాడు. మధ్యలో రావడం కాదు, మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు ఆ నెక్లెస్ ఎవరి దగ్గర కొట్టేశారో మాకు బాగా తెలుసు అని ఎందు అంటూ ఉంటే, హలో నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇది మా నెక్లెస్ అని రాజు అంటాడు. అచ్చా, ఇది నిజంగా మీ నెక్లెసేనా అని ఎందు అడుగుతూ ఉంటే, నాదంటే నాది కాదు, నా గర్ల్ ఫ్రెండ్ది అని లక్కీ అంటూ ఉంటే, ఓహో నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఐశ్వర్యనా అని ఎందు అడుగుతుంది. అరే భలే చెప్పారే, జాతకాలు ఏమైనా చెప్తారా మీరు అని లక్కీ అంటూ ఉంటే, మీ ఇద్దరు జాతకాలు అయితే పక్కా చెప్తాను. ఇందాక రోడ్డు మీద లిఫ్ట్ ఇస్తున్నట్టు నటించి ఐశ్వర్యాన్ని కారు ఎక్కించుకొని తన్ని మాటల్లో పెట్టి ఈ నెక్లెస్ని కొట్టేశారు అంతేగా అని ఎందు అంటే, ప్రతిసారి మా లైఫ్లో మీ ఎంట్రీ ఏంటమ్మా? అవును, ఇందాక ఐశ్వర్యకి లిఫ్ట్ ఇచ్చాం, అంత మాత్రాన ఈ నెక్లెస్ తందైపోతుందా అని రాజు అంటాడు. నా దగ్గర చెప్తే చెప్పావు, కానీ ఈ కథలన్నీ అదిగో తన దగ్గర మాత్రం చెప్పొద్దు. ఝాన్సీ లక్ష్మీబాయి అక్కడ దొంగలు కనిపిస్తే చాలు చిరుతపులు వేటాడినట్టు వేటాడేస్తుంది. నీ నెక్లెస్ దొంగతనం చేసిన సంగతి తెలిసిందే అనుకో, మీరు పాతాళంలో పట్టుకున్న పోలీసులకి అప్పగించేస్తుంది. నాకు తెలుసు ఇది ఐశ్వర్య నెక్లెస్ అని. మీరు ఎలా అయితే కొట్టేశారో అలానే డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి ఆ నెక్లెస్ మీ చేతులతో ఐశ్వర్యకి ఇవ్వాలి. అలా కాదని మళ్ళీ మీ తెలివితేటలు చూపించారనుకో, ఆ లేడీ సింగాన్ని మీ మీదకి వదులుతాను అని ఎందు అంటుంది. అంతే కదా మేడం,
ఆ మాత్రం దానికి సింహాలు పుల్లు నిద్ర లేపడం దేనికి? ఇన్ఫ్యాక్ట్ బయటికి రాగానే మేము అదే అనుకున్నాం. కాకపోతే ఐశ్వర్య అడ్రస్ కోసం గొడవ పడుతున్నాం అంతే. ఇంతలో మీరొచ్చారని లక్కీ అంటూ ఉంటే, గర్ల్ ఫ్రెండ్ అన్నావు, అడ్రస్ కూడా తెలీదా అని ఎందు అంటుంది. గర్ల్ ఫ్రెండ్ అవ్వాలంటే అమ్మాయి అయితే చాలు కానీ అడ్రస్ ఎందుకండి? ఏం చెప్పినా మీరు నమ్మరని అర్థమైంది అని లక్కీ అంటూ ఉంటే, అయితే నన్ను నమ్మేలా చెయ్యండి. మీరేం అడ్రస్ కోసం వెతకక్కర్లేదు. మీ నెంబర్ చెప్పండి, నేను లొకేషన్ పెడతాను అని ఎందు అనడంతో, మామ నీ నెంబర్ ఇవ్వరా అని లక్కీ రాజుని చెప్పమంటాడు. నీ నెంబర్ ఇవ్వచ్చు కదరా అంటూ రాజు తన నెంబర్ ఎందుకు ఇస్తాడు. మీ నెంబరేనా ఇది అని ఎందు డౌట్ పడుతూ ఉంటే, ఫోటో ఉంది చూసుకో అని రాజు అంటాడు. వచ్చిందిలే, లొకేషన్ పెట్టాను చూసుకోండి అని ఎందు అంటుంది. నేను నెక్లెస్ తీసుకెళ్ళి ఐశ్వర్య చేతిలో పెడతాను, తేడా రాకుండా చూసుకుంటాను, మీరు వెళ్ళండి, గంటలో వాళ్ళ ఇంట్లో ఉంటాం అని లక్కీ అంటాడు. అలా వాళ్ళని బెదిరించి వాళ్ళకి మన ఇంటి అడ్రస్ ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చేలా చేశాను అని ఎందు అంటూ ఉంటే, నేను చూస్తుంటే నాకు భయం వేస్తుందే అని స్వాతి అంటుంది. అదేంటి స్వాతి అంత మాట అన్నావు అని ఎందు అంటూ ఉంటే, నువ్వు చూస్తే బయటికి కూల్గా కనిపిస్తావు, ఒక్కోసారి నోట్లో నాలుగు కూడా ఉందని డౌట్ వస్తుంది. అలాంటిది ఇద్దరు మగాల్ని భయపెట్టి ఇంటికి రప్పించుకునేలా చేస్తావా అని స్వాతి అంటుంది. బలం అనేది చూపించుకునేది కాదు స్వాతి, అవసరమైనప్పుడు వాడుకునేది అని స్వాతిని ఇందు భయపెడుతూ ఉంటుంది. అక్క ఇన్ని రోజులుగా నీ గురించి తెలుసు అనుకున్నాను, ఇప్పుడే అర్థమైంది నేను ఒక పిచ్చిదాన్నని స్వాతి అంటూ ఉంటే, చాలే ఊరికేవే మరీ ఓవరాక్షన్ చేయకు అని ఎందు అంటుంది. అక్క నిన్ను నమ్మి నా లైఫ్ నీ చేతుల్లో పెట్టేశాను, అది సేఫే అంటావా అని స్వాతి అంటూ ఉంటే, డౌటే అంటూ ఇందు స్వాతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. మరోవైపు రేఖ డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఎపిసోడ్లో రాజుకి కళ రావడంతో అమ్మ అంటూ అరుస్తూ ఉలిక్కిపడి లేచి భయంగా చూస్తూ ఉంటాడు. వాడి చిన్నప్పుడు విషయాలేవో వాడికి గుర్తొస్తున్నాయి అనుకుంటా అని అంటే, శ్రీశైలంలో మనకి దొరికిన విషయం దాచిపెట్టి తప్పు చేస్తున్నామా? వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారనిపిస్తుంది. ఏదో ఒక రోజు వీడిని వెతుక్కుంటూ వస్తారేమోనని నా మనసు చెప్తుందండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. అయితే రేఖ తన మనిషిని పట్టుకొని రాజు ఉన్న ఇంటి దగ్గరకు వస్తుంది. నువ్వు నా మనిషివన్నీ వాళ్ళకి అనుమానం రాకూడదు, వెళ్ళి ఆ రాజుగారి సంగతి ఏంటో కనుక్కో అని చెప్పి తన మనిషిని పంపిస్తుంది. నువ్వు జనాభా లెక్కలు రాయడానికి వచ్చావా అంటూ రాజు వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, అవును అని అతను చెప్తాడు. నా పేరు చలపతి, చిన్న ఆఫీస్లో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాను అని చలపతి అంటూ ఉంటే, మరి ఈ అబ్బాయి ఎవరు సార్ అని రాజు గురించి అడుగుతూ ఉంటే, ఎక్కడో దొరికితే అద్దెకి తెచ్చుకున్నాం అని చలపతి చెప్పడంతో రేఖ రాజు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.